ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. చరిత్ర అంటే పాత కేసులు ఏమున్నాయి, ఆ ఊర్లో ఏమేమి జరుగున్నాయి ఇప్పటిదాకా అనేటువంటి దాన్ని బట్టి కేటగరైజేషన్ చేయడం జరిగింది. ఆ కేటగరైజేషన్లో మీరు A+లోకి వచ్చేసారు. మీరు A+ అంటే ఏంటి? టాప్లో ఉందన్నమాట. అంటే టాప్లో ఎందుకు ఉంది? ఇక్కడ గొడవలు జరిగి మర్డర్లు అవి ఉన్నాయి కాబట్టి టాప్లోకి ఉందన్నమాట. ఇట్లా టాప్లో ఉన్నాయి, మొత్తం జిల్లాలో 20 దాకా ఉన్నాయి, అందులో మీది కూడా ఉంది. సో దయచేసి దీన్ని ఇంకా పొడిగించుకోకుండా ముందుకు వెళ్లకుండా మీరంతా ప్రశాంత వాతావరణంలో రేపు కమింగ్ ఎలక్షన్లో చేసుకోండి. గమనించుంటారు, ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్ వల్ల ఎంత ఇబ్బంది ఉంది అనేది మీ అందరు చూసుంటారు. ఊర్లలో ఒకసారి అడిగిన 10 మందికి వాటిని సజ్జనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ బలిజేపల్లి అనేటువంటి గ్రామంలో ఈరోజు కారణాన్ని సర్చి ఆపరేషన్ సుమారు 100 మంది మా పోలీస్ స్టాఫ్ మరియు ఆఫీసర్స్తో 15 మందితో ఆపరేషన్ చేయడం జరిగింది. మేము వారికి స్టార్ట్ చేసి ఈ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఇల్లు టీములుగా ఏర్పడి మొత్తం 10 టీములుగా ఏర్పాటు చేసి సెర్చ్ చేయడం జరిగింది. ఎందుకు ఈ ఆపరేషన్ చేశామంటే ముఖ్యంగా ఈ ఊరు కొంచెం ఫ్యాక్షన్ రిలేటెడ్ విలేజ్, ఆల్రెడీ సంగతి కూడా ప్రీవియస్గా మర్డర్లు అయ్యి ఉన్నాయి. అందులో భాగంగా రీసెంట్గా అన్ని జిల్లాలో ఉన్న ప్రతి ఇలాంటి సెన్సిటివ్నెస్ ఉన్నటువంటి మర్డర్లు